వైసీపీకి ఏమైంది? ఎందుకు ఇంతలా ఆ పార్టీని జనం దూరం పెడుతున్నారు? సొంత ఊరిలోనే జగన్ విశ్వాసం కోల్పోయారా? సార్వత్రిక ఎన్నికల ఘోర ఫలితాల తరువాత పార్టీని పట్టించుకోకపోవడమే పతనానికి కారణమా? ఎందుకు పార్టీని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదు? గ్రౌండ్ లెవెల్లో వైసీపీ దారుణ పరిస్థితుల్లో ఉందా? అధిష్టాన పెద్దలు వాస్తవాలను గ్రహించకపోతే ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం కలేనా? వైనాట్ 175 అన్నారు. 30 ఏళ్లు తానే సీఎం అన్నారు. కాని సార్వత్రిక ఎన్నికల్లో చాప చుట్టేశారు. ఓటమి తర్వాతైనా పార్టీని బలోపేతం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారా అంటే అలాంటిదేమీ కనిపించడం లేదన్నది ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తున్న టాక్. ఎప్పుడూ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప సొంత పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్లీ బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదట జగన్. చివరకు సొంత ఊరు పులివెందులలో సైతం వైసీపీ డిపాజిట్లు లేకుండా గల్లంతవడాన్ని చూస్తే ఇక ఫ్యాన్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశమే ఉండదేమో అని వైసీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. భవిష్యత్తులో వైసీపీ కోలుకోదు అన్న నమ్మకం బలపడితే మాత్రం ఫ్యాన్ పార్టీ పూర్తిగా పతనం దిశగా పయనిస్తున్నట్లే అంటున్నారు. పార్టీ కోలుకుంటుందన్న నమ్మకం లేకపోతే భారీగా రాజీనామాలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు సొంత ఊర్లో కూడా డిపాజిట్లు గల్లంతవడంతో ఇక ద్వితీయ స్థాయి కేడర్ కూడా పెట్టెబెడ సర్దుకోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది. మరి అలాంటి ఉపద్రవం పొంచి ఉన్న తరుణంలో జగన్ ఏ మేరకు పార్టీని డెవలప్ చేస్తారు, కేడర్కు ఏ మేరకు భరోసా కల్పిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ మధ్య జగన్ తరచూ జిల్లాలకు వెళ్తున్నారు. ఎక్కడైనా నాయకులను పరామర్శించడం కావచ్చు, రైతుల సమస్యలు వినడం కావచ్చు, జైల్లో ఉన్న వారిని ఓదార్చడం కావచ్చు, పెళ్లిళ్లకు వెళ్లి ఆశీర్వదించడం కావచ్చు. ఇలా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ఇలా చేస్తూ జగన్ 2 విషయాలు చూపిస్తున్నారు. ఒకటి, తనకు ఇప్పటికీ జనబలం ఉందని. రెండవది, తనకు ప్రజాదరణ తగ్గలేదని. అందుకే ప్రతి నెలలో కొన్ని రోజులు ఎక్కడో ఒక చోటకు వెళ్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జగన్ పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు. జనాలు ఎక్కువగా రావడమంటే పార్టీకి ఓట్లు పెరుగుతాయా అని చూస్తే కొంతవరకే అనాలి. ఎందుకంటే జగన్ ఎప్పుడైనా సభ పెట్టినా పెద్ద ఎత్తున జనాలు వచ్చేవారే. ఎన్నికలకు ముందు కూడా ఆయన మీటింగ్స్కి జనసముద్రం కనిపించింది. కానీ ఫలితాలు మాత్రం విరుద్ధంగా వచ్చాయి. వైసీపీకి షాకింగ్ రిజల్ట్స్ రావడం వల్ల జనాల రాకకి ఓట్లకి పెద్ద సంబంధం లేదని తేలిపోయింది. ఇక మరో విషయం ఏంటంటే వైసీపీ సంస్థాగతంగా బలహీనంగానే ఉందని అంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు దూరమయ్యారు. కొత్తగా ఇన్ఛార్జీలను పెట్టినా వారు కూడా పెద్దగా చురుగ్గా లేరు. కొందరు తమ సొంత పనులో బిజీ అయ్యారు. మరికొందరు ఇప్పుడెందుకులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీ పదవులు అన్నీ టాప్ లీడర్లు పనిచేసుకోవడంతో గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు, నేతలు దూరమైపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే వైసీపీ క్యాడర్తో అధిష్టానానికి కనెక్షన్ బలహీనంగా ఉందని చెబుతున్నారు. 5 ఏళ్ల పాలనలో తమను పట్టించుకోలేదన్న బాధ వారిలో బలంగా ఉంది. అందుకే చాలా మంది దూరంగా ఉంటున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున క్యాడర్ డీమోరలైజ్ అయ్యారు. అందుకే పులివెందుల లాంటి బలమైన ప్రాంతాల్లో కూడా వారు పూర్తిగా రంగంలోకి దిగలేకపోయారని చెబుతున్నారు. క్యాడర్ బలంగా ఉంటే పోరు మరింత గట్టిగా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. కానీ వారు నెమ్మదించడం వల్లే వైసీపీకి ఈ ఫలితాలు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా వాస్తవ పరిస్థితులను బట్టి వ్యవహరించాలి. ప్రజాకర్షణ ఉన్న నాయకుడు ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ అది ఒక్కటే సరిపోదు. పార్టీ విజయం కోసం నాయకత్వం, కేడర్ బలం, ప్రజా మద్దతు ఇవన్నీ కలిసి రావాలి. అలా చూస్తే వైసీపీ ఇక్కడ చేయాల్సింది కేడర్ను మళ్లీ చైతన్యపరిచి నాయకత్వాన్ని వారితో కలిపి సంస్థాగతంగా పార్టీని బలపరుచుకోవడం. అది చేయకపోతే పర్యటనలు పెట్టి జనాలు ఎక్కువగా వస్తున్నారని సంతోషపడినా ఫలితం మాత్రం పులివెందుల జడ్పీటీసీ తరహాలోనే ఉంటుందని అంటున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికలు చిన్నవే అయినా వైసీపీకి పెద్ద దెబ్బ కొట్టాయి. పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది వైసీపీ. దీంతో ఇప్పుడు పార్టీ భవిష్యత్తు గురించి అధిష్టానం ఆలోచనలో పడిందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయన్నది క్యాడర్ అభిప్రాయం. ఇటీవల జరిగిన ఈ 2 ఉప ఎన్నికల్లో ఆయన బయటకు రాకపోయినా గదిలో నుంచే నిరంతరం మానిటరింగ్ చేశారు. చివరికి ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి రాజకీయాల్లో జగన్ వైఫల్యం స్పష్టంగానే కనిపిస్తుంది. ఆయన స్వయంగా రంగంలోకి రాకుండా బాధ్యతలను ఇతరులపై వేసి తాను పక్కన కూర్చోవడం జరిగింది. కానీ తాడేపల్లిలో కాకుండా పులివెందలలోనే ఆయన మఖం వేసి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అంటున్నారు. చిన్న ఎన్నిక అని లైట్ తీసుకోవడంతో చివరి 2 రోజుల వరకు పులివెందల, ఒంటిమిట్టలో ఏం జరుగుతుందో కూడా ఆయన పట్టించుకోలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫలితాలు చేదుగా రాగానే జగన్ అధికార పార్టీపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులను రంగంలోకి దింపినా వారు కూడా సరిగా పనిచేయలేదని అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ మాత్రం స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగింది. అందుకే ఇప్పుడు వైసీపీలోనే అంతర్గత చర్చ నడుస్తుంది. ఇకపై అయినా జగన్ తన పనితీరు మార్చుకోవాలని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే పార్టీ భూస్థాపితమైన ఆశ్చర్యం లేదని అంటున్నారు. నేర్చుకోవాల్సినవి నేర్చుకుని లెక్కలు వేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే పార్టీని కాపాడుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే పరిస్థితి మరింత కఠినంగా మారుతుందని వైసీపీ వర్గాల్లోనే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నాయకులపై వివిధ కేసులు నమోదవుతున్నాయి. సీనియర్ నేతలు, రిటైర్డ్ అధికారులపై కేసులు నడుస్తున్నాయి. జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మలతో ఆస్తుల వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్తారన్న టాక్ కూడా బాగా వినిపిస్తుంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్ తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, ఆత్మవిమర్శ చేసుకోవడం వంటివి అవసరమని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఐక్యత లోపించడం, నాయకుల మధ్య అసమ్మతి, కేసుల వివాదాలు వంటివి పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. వైసీపీకి 2024 ఓటమి ఆత్మావలోకనానికి ఒక అవకాశం కల్పించింది. కానీ ఇప్పటికీ తప్పులను సరిదిద్దుకోకపోవడం, క్యాడర్ను పట్టించుకోకపోవడం ఆ పార్టీకి గొడ్డలి పెట్టయిందని అంటున్నారు. రాజకీయ వ్యూహాలను మార్చుకుంటేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే రాజకీయంగా మరింత అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి వైసీపీ అధినేత తీరు మారుతుందా లేదా అన్నది.